మీరు ముందుగా చెప్పిన దాని ప్రకారం ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు కనుక చూసుకుంటా ఉంటే ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా అండి 2019 వరకు జరుగుతున్న కార్యక్రమాలు ఒక ఎత్తు, 2004 నుంచి 2014 వరకు తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు, మళ్ళీ 2019 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమాలు ఒక ఎత్తు చూసుకుంటా ఉంటే మొట్టమొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన ఏడుకొండలవాడు అనేక రకాలుగా ఆయన పేరు పెట్టి భక్తులు ఆయన దర్శించుకుంటే వాళ్ళ జనం ధన్యమైపోతుందని, అలాగే వాళ్ళ కోరికలు తీరుస్తాడని, ఆపద మొక్కులు వాడని చెప్పని రకరకాలుగా ఆ దేవుడి మీద భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న దేవుడు లేడనేది వాస్తవం. మరి అలాగే ఆదాయం కూడా ఎబ్బడిముబ్బడగా ప్రతి వాళ్ళు కూడా తన సంపాదనలో ఎంతో కొంత ఆ దేవుడికి సమర్పించుకుంటే పేదలకు కావచ్చు, లేకపోతే ఈ దేవాలయాలకు సంబంధించింది కావచ్చు, హిందూ ధర్మానికి కావచ్చు ఉపయోగిస్తారనే ఉద్దేశంతో దాన్ని వినియోగించుకుంటూ వస్తున్నారండి. అట్లాగే అపార సంపద కూడా చేకూరింది. కొంతమంది దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళకి సంపద మీద కన్నుబడింది వాసుదేవన్ గారు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఏదో విధంగా ఈ సంపదని అక్కడ నిల్వలు ఉంచకుండా నిల్వలు ఖాళీ చేయాలనే తలంపుతోటి చేస్తూ ఉన్నారు. మీరన్నట్టు నాకు తెలిసినంతవరకు ఏ ఆగమ శాస్త్రంలో సంబంధించి పవిత్రమైనటువంటి మంగళసూత్రాలు 2 సందర్భాల్లో మంగళసూత్రాలు తీస్తారండి, ఎప్పుడు కూడా తీరు. ఒకసారి స్త్రీ అనే వ్యక్తి మంగళసూత్రాలు ధరించిన తర్వాత, భర్త ద్వారా మంగళసూత్రాలు ఆమెకి వచ్చిన తర్వాత భర్త చనిపోతేనో లేకపోతే ఆమె చనిపోయినప్పుడు అవి తీసి పక్కన పెట్టుకుంటారే తప్ప ఏ రోజు కూడా మంగళసూత్రాలు అనేది బయటికి తీరు, వేరే సాట అపవిత్రం చేయరు దాన్ని. అలాంటిది మరి వీళ్ళకి ఏ ఆగమ శాస్త్రానికి సంబంధించిన పంతులు గారు చెప్పారో లేకపోతే గురువులు చెప్పారో స్వామివారు చెప్పారో అర్థం కావట్లేదు. కానీ పాదాల చెంత దీనికి కూడా నాకు తెలిసినంత వరకు ఇది వ్యాపార దృక్పథంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వీళ్ళు అన్నట్టు దీన్ని సంబంధించి ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తారని చెప్తున్నా కూడా దీనిలో మాత్రం నిస్సందేహంగా కుట్రకోణం అనేది దాగి ఉంటుంది. ఎందుకంటే నిన్నగాక మనం చూసాం తిరుమలలో, తిరుపతిలో, కింద తిరుపతిలో స్వామివారి నిధులు తీసుకొని వచ్చేసి రోడ్ల విస్తరణ కార్యక్రమానికి కానీ కొన్నిటికి కానీ వినియోగిస్తూ ఉన్నారు. అంటే దీనికి రాజకీయాలకి బాగా బలంగా ముడిపెట్టింది మాత్రం 2004 నుంచి 2014 వరకు అట్లానే జరిగింది. ఇప్పుడు 2019 నుంచి 2024 ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎక్కువగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కార్యక్రమాలకి పెత్తందారీ విధంగా మాట్లాడుకునే విధంగా వాళ్ళ చేతుల్లో, అంటే ప్రభుత్వానికి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలనే తలంపుతోడు చేస్తున్న కార్యక్రమాలు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైపోతున్నాయండి. ఇక్కడ చూసుకుంటా ఉంటే ఇందాక ఉదాహరించినట్టుగా మనం చూసుకుంటా ఉంటే ఒకప్పుడు దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి నేను కనీసం ఇప్పటికి ఒక 20 సార్లు వెళ్ళుంటానండి తిరుమల తిరుపతి దేవస్థానానికి. మా కుటుంబం కూడా మొట్టమొదటి నుంచి మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు అపారమైన భక్తులు వెళ్తూ ఉండేవాళ్ళు. 3 సార్లు నిలువు దోపిడీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ రోజు ఒక ఊర్లోనే కాకుండా 4-5 గ్రామాలు పర్యటన చేసి వెంకటేశ్వర స్వామి గారికి నడుచుకుంటూ వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అంత ఆచారం ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటా ఉంటే వ్యాపార దృక్పథం అయిపోతుంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మరి పర్యావరణానికి సంబంధించి ఈరోజు ఎక్కడెక్కడో చూస్తూనే ఉన్నాం. వందల వేల సంవత్సరాల నాటి సందర్భాలు మనం చూసుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు అశోకుడి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామండి, సామ్రాట్ అశోక్ గారి గురించి చెట్లు నాటించడం, రహదారులు నిర్మించడం అని చెప్పి కదా మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇందులో ఒక వ్యాలిడ్ పాయింట్ నవీన్ గారు రైస్ చేసింది ఏంటంటే, ఇది బయటికి తరలించి అక్కడి నుంచి మంగళసూత్రాలు తయారు చేయించి ఇక్కడికి తీసుకురావడం, కాస్ట్ ఉచితంగా కాకపోయినా కాస్ట్ ఇచ్చిన బయటికి 10 టన్నులు తరలి వెళ్తే తయారీలో తరుగుపోను ఎంత రావాలని టెక్నికల్గా మాట్లాడారు నవీన్ గారు. అంతే, ఐ థింక్ నవీన్ గారు, నేను ఆమె కరెక్ట్? మీరు అదే కదా చెప్పింది. సో ఆ తరుగు ఎక్కడికి పోతుంది అంటే ఆ తరుగు తీసేసినా మిగిలి ఎంత భారీ మొత్తంలో బంగారాన్ని తరలిస్తున్నాడు ఒక ప్రశ్న అయితే, అసలు ఆగమం ఒప్పుకుంటుంది. స్వామివారి మూల విరాట్ దగ్గరికి ప్రతిరోజు కొన్ని 100,000 మంగళసూత్రాలు అక్కడ తీసుకెళ్ళి అలా పెడుతూ మూల విరాట్ని పవిత్రంగా చూడాలి అని శాంక్టిటీ మెయింటైన్ చేస్తారు. అది ఎంతవరకు పెట్టడం సబ్బు, అసలు పాదాల దగ్గర పెట్టచ్చా? ఇవన్నీ ధర్మపరంగా ఏ ధర్మసింధు చదివిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది, మన బోటి వాళ్ళకి కాదు. కానీ ధర్మసింధు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని సంప్రదించకుండా ఇవన్నీ చేశారనేది నా అనుమానం. అదేనండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గతంలో ఏం చేయాలన్నా కూడా దానికి ధార్మిక సంస్థలకు సంబంధించి గురువులు కావచ్చు లేదా పీఠాధిపతులు కావచ్చు అందరితో సంప్రదించి ఏదన్నా చేయాలన్నా కూడా, నిర్మాణాలు చేపట్టాలన్నా, నిర్మాణాలు తొలగించాలన్నా ఒక ఆగమ శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకొని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దాని గురించి నమ్మకం ఉండేవాళ్ళు ఆ యొక్క సభ్యులు గారు
అక్కడ దానికి అసలు ఆ కులానికి సంబంధించిన వాళ్ళే కొంతమంది ఉండలేదు. చాలా దారుణమైన విషయాలు అన్నమాట ఇవి. ఇది ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, నవీన్ గారు చెప్పినట్టు, రాజకీయ కార్యక్రమాల కోసం రాజకీయ నాయకుల యొక్క ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం కొంతమంది మాట చెప్పారు. ఆలయానికి ఆస్థాన స్వర్ణకారులు ఉంటారు కదండి, ఆస్థాన స్వర్ణకారులు ఉంటారండి. ఆస్థాన స్వర్ణకారుల ద్వారా జరిపించాలనేది వారి సూచన. అంటే ఇప్పుడు ఆయన ద్వారా జరిపితే, అక్కడ జరిపితే మొత్తం తెలుస్తాయి కదండి, బయటకు వెళ్తే లెక్కలు ఉండవు కదా. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్న దగ్గర నుంచి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నా, ఇంకోటి దగ్గర నుంచి తీసుకున్నా, దానికే లెక్కలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజుల్లో మళ్ళీ ఇలాంటి దీన్ని ఇంకా విచ్చలవిడిగా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న బంగారం నిల్వలని ఒకవేళ కనుక మళ్ళీ అధికారంలోకి ఇదే ధర్మ సభ్యులు కనుక వీళ్ళందరూ వస్తే, వీళ్ళు చేసిన నిర్ణయాలు ఒకసారి కనుక పునఃసమీక్ష తీసుకుంటే చాలా వ్యత్యాసాలు కనపడతాయి. ఈరోజు చూసుకుంటుంటే 5,141 కోట్ల రూపాయలు దీనికి వార్షిక బడ్జెట్గా కూడా వాళ్ళు ఆమోదం తెలపడం కూడా జరిగింది కదా. ఇప్పుడు వస్తున్న ఆదాయానికి చేస్తున్న ఖర్చులకి దేనికోసం చేస్తున్నారు? హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నారా, దేవాలయాల జీవనోద్ధరణ కోసం చేస్తున్నారా, లేకపోతే అర్చకుల కోసం చేస్తున్నారా, అక్కడ ఉన్న ఉద్యోగస్తుల కోసం చేస్తున్నారా, వస్తున్న భక్తుల కోసం చేస్తున్నారా, వసతుల గురించి చేస్తున్నారా? విచ్చలవిడిగా ఈరోజు ఆయన ఉదాహరించినట్టు, నవీన్ గారు ఉదాహరించినట్టు ఔటర్ రింగ్ రోడ్డే కాదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత విలాసం, దేవుడి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి విలాసాలు ఏంటండి, విలాసవంతమైన నిర్మించాలని ఆలోచన రావడమే అక్కడ వ్యాపారానికి వాళ్ళు అవకాశాలు కలగజేస్తున్నారు. ఈరోజు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అక్కడ కూడా వ్యత్యాసం చూపిస్తున్నారు. దైవ దర్శనం దగ్గరికి వెళ్ళినా, దైవం దగ్గరికి వెళ్ళినా కూడా వ్యత్యాసాలు ఉండకూడదనే కదా దైవం దగ్గరికి వెళ్ళేది. సామాన్యుడైనా ఒకటే, అధిపతి అయినా ఒకటే కదా. కానీ ఇక్కడ వ్యత్యాసాలు వీళ్ళే చూపిస్తున్నారు. అంటే వీళ్ళు కలగజేస్తున్నారు. భక్తుల్లో ఒక రకమైనటువంటి వైషమ్యాలు వీళ్ళే రెచ్చగొడతా ఉన్నారు. దీన్ని చూసుకుంటా ఉంటే ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇందాక మీరు ఉదాహరించారండి. ఇంకోటి చెబుతున్నాను నేను. ఈరోజు వారు చెప్పినట్టుగా కూడా బంగారం ఇంతకుముందు మనం ఇచ్చినా, మీరు ఇచ్చినా, ఎవరిచ్చినా సరే, భక్తులు ఇచ్చినా సరే, దాన్ని ఇంటికి పంపించేసి కరిగించేసి దాన్ని బ్లాకులుగా చేసుకుంటే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు భద్రపరిచేవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంక్ లాకర్లో. దానివల్ల ఆదాయం వచ్చేది. ఈరోజు ఈ కరిగించుకుంటా ఉన్నారనుకోండి, వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా ఇక్కడ వ్యాపార దృక్పథంలో కొంతమందికి మేలు చేసే విధంగా, ఈ నిల్వలను తగ్గించే విధంగా మాత్రం వీళ్ళు చేస్తారండి. అందుట్లో ఎలాంటి అనుమానం లేదు. భక్తులు, సమాజం మేలుకొని దీన్ని అరికట్టకపోతే మన హిందూ ధర్మానికి కూడా చాలా అన్యాయం జరిగినట్టే భావిస్తున్నాను నేను. వేణుగోపాల్ గారు, మీరేమంటారు? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాగ్దేవన్ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరావు గారికి, రజనీ గారికి, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా విశ్లేషకులు సార్, మీ పక్కన ఉండేది అంకమ్మరావు గారు, అక్కమరావు గారికి అందరికీ నా నమస్కారము. సార్, ఈరోజు ఏది కానీ కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి సంబంధించిన విషయాల్లో కూడా అన్నిటినీ రాజకీయాలతో ముడిపెట్టి ఈ కొంతమంది అదే పని పట్టుకుని విమర్శించడం జరుగుతుంది. ఏదో 2004 నుంచి 2014 వరకు జరిగిందంట, మళ్ళీ 2019 నుంచి 2024 వరకు జరిగిందంట. ఈ మధ్యలో నీతికి నిజాయితీకి అన్న చంద్రబాబు నాయుడు పనిచేసేటంట. ఆ ప్రభుత్వము ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం అవ్వాలి. దేవుడు వాస్తవాలు చెప్తున్నామండి. మీకు ఉదాహరణలు చెప్పమంటారా? వాళ్ళకి చెప్పమంటారు. విమర్శించుకుంటా కూర్చుంటే మీరు అన్నారు కదా దాని గురించి. ఇప్పుడు అట్లా కాదు కదండి.